సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాడిన హెచ్ఎంఎస్ జాగృతి నాయకుల అరెస్టుకు నిరసనగా పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం పరిష్కరించి కార్మికులకు మేలు చేయాలని తెలంగాణ జాగృతి నాయకులు వెంకటేష్ సూచించారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కార్మిక సమస్యలపై సింగరేణి భవన్ ముట్టడిని పోలీసులు ప్రభుత్వం అడ్డుకొని అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని, పోరాడి సాధించుకున్న కారుణ్య నియామకాలను తొలగించేందుకు కుట్రలు పన్నుతోందని ఆయన విమర్శించారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో చర్చించి కాంట్రాక్టు కార్మికులను మెరుగైన వేతన ఒప్పందం సాధిస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకుంటుందన్నారు. పర్మనెంట్ కార్మికులకు మాదిరిగానే కాంట్రాక్టు కార్మికులకు అలవెన్సులు ఇవ్వాలని, పని స్థలాల్లో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని వెంకటేష్ కోరారు. హక్కుల కోసము పోరాడుతున్న సంఘంగా మరి హెచ్ఎంఎస్ ముందుకు వస్తుంది. ఎందుకు అంటే మనకు ఈ కవితక్క గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అప్పుడు అక్కగారే సాధించారు. మరి ఐఐటి ఐఎం లాంటి పెద్ద పెద్ద చదువులు, ఉచిత కరెంటు, ఇంకా ఇరుకుంటూ పోతే మరి అంబేద్కర్ జయంతికి సెలవులు, అట్లాగే అనేక రకాలుగా కవితక్క గారు సాధించారు. ఇంకో ముఖ్యమైన అంశం, ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కూడా మరి చాలామంది ఈ యొక్క ఎంప్లాయీస్ ఎవరు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. మా ప్రధాన డిమాండ్లో ఇదొకటి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో వారిని పర్మనెంట్ చేయాలా, లేదా వారికి మరి 1వ కేటగిరీనం ఏదైతే సింగరేణి ఎంప్లాయీస్కి మరి బదిలీ వర్కర్ ఎక్కగానే 1వ కేటగిరీ ఎట్లు ఇస్తున్నారో వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ మొన్న కవితక్క గారు చేయడం జరిగింది. దానిపైన కూడా వాళ్ళు చేస్తున్నారు. వీరికి జీతాలు పెరిగేలాగా మరొకసారి కూడా మరి అవుట్సోర్స్